ఎస్, గూగుల్ రావడాన్ని వెల్కమ్ చేస్తాం, కానీ గూగుల్ రావడం వల్ల వచ్చేటువంటి అడ్వాంటేజెస్ రాష్ట్రానికి ఏంటి? నంబర్ 1, అది కట్టేటప్పుడు దాదాపుగా 5 నుంచి 6 వేల మందికి జాబ్స్ వస్తాయి, పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటికి సంబంధించినవి. 2, లాంగ్ టర్మ్ మెయింటెనెన్స్ లో హై పేయింగ్ జాబ్స్ ఒక 1000 పైన ఈజీగా వస్తాయి. ఇది ఒక్క డేటా సెంటర్ లో. ప్రతి డైరెక్ట్ జాబ్, ఇండైరెక్ట్ జాబ్స్ అట్లీస్ట్ 4 to 6 టైమ్స్ తీసుకుంటే మీరు కట్టేటప్పుడు ఒక 20,000, తర్వాత లాంగ్ టర్మ్ లో 5 to 6 ఈ ఒక్క డేటా సెంటర్ ద్వారా వస్తుంది. రెండోది, డేటా సెంటర్ ద్వారా వచ్చేటువంటి రెవెన్యూ దాదాపుగా ఎస్టిమేటెడ్, నాకు 100% చెప్పలేను, ఎస్టిమేటెడ్ 10,000 కోట్ల రూపాయల వరకు ఒక డేటా సెంటర్ నుంచి స్టేట్ గవర్నమెంట్కి వచ్చే అవకాశం ఉంది. ఇది సీడ్ అయినప్పుడు దీని పక్కన వచ్చేటువంటి డేటా సెంటర్లో రేపు అన్ని యాడ్ అయితే ఆ మల్టిప్లయర్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ విధంగా ఎంటైర్ ఆంధ్రప్రదేశ్కి ఒక పాజిటివిటీ, ఒక మూమెంటం, ఒక ఏఐ, మన అమరావతిలో క్వాంటమ్, ఇవన్నీ చేసుకుంటా ఉంటే ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీలో వేరే రాష్ట్రాలతో పోటీ పడే విధంగా ముందుకు వెళ్ళబోతాం.